నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఫ్రెండ్ అని షెల్టర్ ఇస్తే నాలవర్తోనే కడుపు చేయించుకుంది అని అంటోంది సుజాత. అసలు ఎవరి మాట నిజం, ఎవరి నిజమో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ముగ్గురం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. హైదరాబాద్కి వర్క్ ఏదైనా చేసుకుందామని వచ్చాము. ఓకే, వచ్చాము, బాగానే ఉన్నాము, అంత జాబ్ చేసుకున్నాము. అయితే ఫస్ట్ తిన పరిచయం నాకు. అంటే పరిచయం ఏంటి? ముగ్గురు అనుకునే వచ్చారు కదా. అంటే తిన లవ్ చేశాడు. మేము ముగ్గురు వచ్చారు కదమ్మా. ఒకే రూమ్ ఏమైనా తీసుకుని ఒకే రూమ్ లోనే ఉన్నాం. ముగ్గురు ఒకే రూమ్ లోనా? అలా కలిసే ఉన్నాము. ఇంకా మేమిద్దరము బాగుండేసరికి ఆమె కొంచెం మాకు ఇరిటేటింగ్ అనిపించి మేమే ఆ అమ్మాయిని వద్దు, మీ ప్రైవసీ డ్యామేజ్ అవుతుంది అని చెప్పి తను వేరే హాస్టల్లో ఎక్కడైనా ఉండమని చెప్పి పంపించాము. అంటే ప్రెసెంట్ అక్కడ మేము ఇద్దరికి ఉన్న ఫిజికల్ రిలేషన్కి అమ్మాయి అడ్డుగా ఉంది కాబట్టి ప్రైవసీ డ్యామేజ్ అవుతుందని పంపించారు. తను అర్థం చేసుకుని వెళ్ళిపోయింది. ఈ 6 months లో ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇంకా మీ ఇద్దరు బాగానే ఉండొచ్చు కదా, ఎవరు అడ్డు లేరు. మేమిద్దరం బాగానే ఉన్నాము. ఇంకా ఇద్దరిని మోసం చేసింది మేడం. ఎవరు? ఈ అబ్బాయి. ఆమెకి అలా అని చెప్పి నన్ను హాస్టల్ గా తీసుకెళ్లి వేరే రూమ్ తీసి పెట్టాడు. నువ్వు విడిగా వెళ్ళిపోతే, ముగ్గురు విడిగా ఉంటే ఆ అమ్మాయితో మనకు పడట్లేదు, మన ఇద్దరికి అడ్డుగా ఉంది, ముగ్గురు వేరే వేరే ఉందామని చెప్పొచ్చు. మేమిద్దరం రూమ్ లో ఉంటాం, నువ్వు వెళ్ళు అంటే నువ్వెందుకు వెళ్ళావు? ఇద్దరం ఉంటామని చెప్పలేదు. నువ్వు సెపరేట్గా ఉండు, నీ దగ్గరకు వస్తాను, ఆ అమ్మాయిని ఎడగొట్టేద్దామని నాకు చెప్పాడు. ఆ అమ్మాయిని ఆఫీస్కి పంపి నా రూమ్కి. నువ్వు వెళ్తావు కదా ఆఫీస్కి, షిఫ్ట్లో మీ అందరికి? అవును మేడం. ఓకే. నీతో కూడా ఫిజికల్గా శారీరకంగా కలిసేవాడు, ఈ అమ్మాయితో కలిసేవాడు. సో ఇప్పుడు నువ్వేమంటావు మా సుజాత? నువ్వు ఎందుకు వచ్చావు ఈరోజు ఇక్కడికి? అంటే ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ సార్, ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ప్రెగ్నెంట్. ఏమయ్యా చెప్పు, నువ్వు ఎంతమంది ప్రెగ్నెన్సీలు చేసుకుంటూ కూర్చున్నావు? లేదు మేడం, ఈమంటే నాకు ఇష్టం మేడం. ఎవరంటే ఇష్టం? ఈమంటే నాకు ఇష్టం మేడం. ఈవిడంటే ఇష్టం. మరి ఆవిడని ఎందుకు వేరే రూమ్ లో పెట్టి ప్రెగ్నెన్సీ చేశావు? అంటే ఈమె కొంచెం డిస్టర్బ్ అయినా మేడం. డిస్టర్బ్ అవ్వగానే అందరికి పోయినా. 6 నెలల్లో ఎన్ని డిస్టర్బెంట్లు వచ్చినాయి అయ్యా? ఏమ్మా ఎందుకు తెచ్చుకున్నారు ప్రెగ్నెన్సీ మీరు? అంటే తేనా బర్త్డేకి గిఫ్ట్ కావాలి అని అన్నాడు. నీకు బేబీ ఎందుకు? బర్త్డే గిఫ్ట్ నీకు బేబీ ఎందుకు? పెంచుకోవడానికి. పెళ్లి చేసుకుంటూ వస్తారు కదా. ఒక పిల్ల పంది పిల్ల, అది పెంచుకోవటానికి. పెళ్లి చేసుకుంటే ఆటోమేటిక్గా వస్తారు కదా తమ్ముడు. ఈ తనతో నేను ఇలా రిక్వెస్ట్ చేశాను, నాకు ఒక బేబీ కావాలని గిఫ్ట్గా అడిగాను, కానీ తను ఇవ్వకపోవటం వల్ల నిన్ను ప్రెగ్నెంట్ చేయడానికి వచ్చానని చెప్పాడా? నాకు చెప్పలేదు. మరి నువ్వెందుకు ప్రెగ్నెంట్ అయిపోయావు? నాకు ఇలానే పెళ్ళయ్యా, అదే నీకు బర్త్డే గిఫ్టేనా? బర్త్డే గిఫ్టే సార్. అలానే సేమ్ స్టోరీ నాకు చెప్పాడు. నువ్వు కొంచెం ఫాస్ట్గా రియాక్ట్ అయ్యావు. ప్రెగ్నెన్సీ అయితే పెళ్లి చేసుకుందాం, ఇంట్లో ఒప్పుకుంటారు, అది ఇది అని చెప్పి. అక్కడ బర్త్డే గిఫ్ట్ అడిగాడు, నీకేమొచ్చి ప్రెగ్నెంట్ అవుతే మ్యారేజ్కి కండిషన్ పెట్టాడు. మేడం ఆమె దగ్గరికి వెళ్తున్నాడు, అసలు నాకు తెలియదు కదా. వెళ్ళటం వెళ్ళకపోవటం అనేది వదిలేసేయండి అమ్మా. అసలు తల్లిదండ్రులకు తెలియకుండా ఇలాంటి వ్యవహారాలు నడిపించడమే తప్పు. దానికి పైపెచ్చి ప్రెగ్నెన్సీలు అవటం, ఆ ప్రెగ్నెన్సీలు అయిన తర్వాత మొగుడు గురించి కొట్లాడుకోవటం, ఆ కొట్లాడుకునేటటువంటి వయసు అమ్మ. చదువుకున్న మీరే ఇంత తప్పులు చేస్తే కనుక ఇంకా సమాజం ఏమైపోతుంది? ప్రేమించుకున్నాం కదా సార్, అందుకనే. ఇదే విషయం మీ పేరెంట్స్ కి ఫోన్ చేసి చెప్తే ఏంటి పరిస్థితి? మీ పేరెంట్స్ చెప్దామా ఫోన్ చేసి? ఇలాంటి యంగ్స్టర్స్ ని బాగు చేయడానికి కేవలం కలపటాలు, ప్రెగ్నెన్సీస్ ఉంచటాలు, తీయటాలు ఒకటే కాదు, తల్లిదండ్రులకి చెప్పటాలు కూడా అనేది ఈ ప్రోగ్రామ్ యొక్కది. చెప్పాలి, ముగ్గురికి చెప్పాలి. లెట్ యువర్ పేరెంట్స్ డిసైడ్. ఏ తల్లిదండ్రులకి ఒక గర్భవతి అయినటువంటి కూతుర్ని కన్యాదానం చేయాలనుకుంటారమ్మా? నాకు అర్థం కాదు. ఎంత అసహ్యంగా ఉంటుందమ్మా ఆ పెళ్లిపేటల మీద. అందుకే ప్రెగ్నెన్సీలు తెచ్చుకోకూడదమ్మా అని చెప్తారు. ఫిజికల్గా కలవద్దు అని చెప్తున్నాం, ఎవరికి అర్థం కావట్లా. ప్రెగ్నెన్సీలు దాకా దిగజారిపోతున్నారు. ఇప్పుడు రేపొద్దు పిల్లల్ని కానీ మోసుకొస్తారా ఏంటో. ఆ అబ్బాయి బర్త్డే గిఫ్ట్గా బేబీ అడిగాడా? బర్త్డే గిఫ్ట్గా ముద్దులు అడుగుతారా? బర్త్డే గిఫ్ట్గా షికార్లకు అడుగుతారా? బర్త్డే గిఫ్ట్గా ఓయో రూములు రిజర్వ్ చేయమని అడుగుతారు. ఇవన్నీ మీరు నమ్ముకొని వెళ్తారు. ఇంకేదన్నా అంటే నమ్మామండి, మోసపోయామండి. ముందుండాలి కదా బుద్ధి. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సుజాత ఇక్కడ ఒక సమస్యతో వచ్చింది. తనకు వచ్చినటువంటి సమస్య ఏంటో తను అడిగి తెలుసుకుందాం. సుజాత గారు నమస్తే. ఏం చేస్తూ ఉంటారు? అది అనంతపురం. అనంతపురం. ముగ్గురం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఇక్కడ కూర్చున్న వాళ్ళ? ఇక్కడ ముగ్గురం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. హైదరాబాద్కి వర్క్ ఏదైనా చేసుకుందామని వచ్చాము. ఓకే.
వచ్చాము, బాగానే ఉన్నాము, అంతా జాబ్ చేసుకున్నాము. ఎన్ని ఇయర్స్ అయిందమ్మా వచ్చి? వచ్చి 1 year అవుతుంది. మీ ముగ్గురిది ఒకే ఏజ్ గ్రూప్ అమ్మా? సుమారు ఎంత ఉంటుంది మీ ఏజ్ గ్రూప్? 24. 24. మాక్సిమం డిగ్రీలో అవగానే వచ్చినట్టున్నారు. సుజాత మీ పేరండి? సాయి. మీ పేరమ్మా? పూజ. పూజ. చెప్పండి. ఇక్కడికి వచ్చాము, జాబ్ చేసుకుంటున్నాం, బాగానే ఉన్నాం. అయితే ఫస్ట్ తిన పరిచయం నాకు. అంటే పరిచయం ఏంటి? ముగ్గురు అనుకోనే వచ్చారు కదా. తిన లవ్ చేశాడు. అచ్చా. అలా అని మేమిద్దరం బాగానే ఉన్నాము ఫస్ట్ స్టార్టింగ్లో. తను ఇంకా లవ్ చేసేసరికి, ప్రపోజ్ చేసేసరికి ఓకే అని చెప్పేసి మీ ఉన్నాము. ముగ్గురు వచ్చారు ముగ్గురం కదమ్మా, కలిసి- ఒకే రూమ్ ఏమైనా తీసుకున్నా? ఒకే రూమ్ లోనే ఉన్నాం. ముగ్గురు ఒకే రూమ్ లోనా? మీ పెద్దవాళ్ళకి తెలిసే ఒకే రూమ్ తీసుకున్నా? ఒకే రూమ్ తీసుకున్నాం, ముగ్గురం కలిసి జాబ్ చేసేవాళ్ళం. అన్ని ఒకే ప్లేట్ లో తినేవారా? అవునట. చెప్పండి. అలా కలిసే ఉన్నాము. ఇంకా మేమిద్దరము బాగుండేసరికి ఆమె కొంచెం మాకు ఇరిటేటింగ్ అనిపించి మేమే ఆ అమ్మాయిని వద్దు, వేరే ప్రైవసీ డ్యామేజ్ అవుతుంది అని చెప్పి తన వేరే హాస్టల్లో ఎక్కడైనా ఉండమని చెప్పి పంపించాము. తినే తీసుకెళ్ళాడు, హాస్టల్లో పెట్టేసి వచ్చాడు. వచ్చేసరికి అది కాదమ్మా, ఇప్పుడు మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నాం అన్నారు, ప్రైవసీ కావాలని వెళ్ళిపోమంటే ఆవిడ ఎందుకు వెళ్తుంది? మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారని ఆవిడకి తెలుసా? తెలుసు. తెలుసు. అంటే మీ ఇద్దరు ఏంటి ఫిజికల్ రిలేషన్ కూడా ఏమైనా ఉంటుందా? ఫిజికల్ రిలేషన్ Okay, కోసము మీరు physical గా తను ఉండడం ఉంటున్నారు. వల్ల, మాకు ప్రైవసీ లేకపోవడం వల్ల పంపించాలనుకుని తినకు రిక్వెస్ట్ చేయడం వల్ల తను పంపించాడు. మీ ఇద్దరు ప్రైవసీకి అడ్డుగా ఉంది కాబట్టి లౌక్యంగా అమ్మాయిని బయటికి పంపించాలి అనుకున్నారు. సో హాస్టల్కి వెళ్ళి ఉందా? వెంటనే ఒప్పుకుందా అమ్మాయి? ఫస్ట్ ఒప్పుకోలేదు, తినే ఒప్పించి తీసుకెళ్ళాడు ఆ అమ్మాయిని. పాపం కదమ్మా. అంటే మీ ముగ్గురు కలిసి వచ్చి ఇప్పుడు మీ ప్రైవసీ గురించి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సే కదా మీరు? సార్ సరే వెళ్ళిపోయింది, చెప్పగానే వెళ్ళిపోయింది. ఆ అబ్బాయి వేరే హాస్టల్లో దింపి వచ్చాడు. ఎక్కడ మీ హాస్టల్కి దగ్గరేనా దూరంగా? రూమ్ కి. మా రూమ్ కి దూరం. ఓకే. ముగ్గురు ఒకే ఆఫీసు? ముగ్గురం ఒకే ఆఫీసు, ఒకే చోట ఉండేవాళ్ళు. మరి ఆఫీస్ కూడా మార్చేయవలసింది పనిలో పని. అవునా? కాదమ్మా, ఇప్పుడు మీ ఇద్దరు పెళ్లి చేసుకునే వాళ్ళ ఉద్దేశం ఉంటే ఆ అమ్మాయిని అలాగే ఉంచి ఇంట్లో చెప్పుకోవచ్చు కదా, జాబులు వచ్చినాయి, చదువులు అయిపోయినాయి, ఎందుకని? అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి? ఇక్కడ వరకు ఎందుకు వచ్చో అది కొంచెం గట్టిగా మాట్లాడు. చాలా నెమ్మదిగా క్వశ్చన్కి ఒక ఆన్సర్ ఇస్తున్నావు. అంటే ప్రెసెంట్ అక్కడ మీ ఇద్దరికి ఉన్న ఫిజికల్ రిలేషన్ కి ఆ అమ్మాయి అడ్డుగా ఉంది కాబట్టి ప్రైవసీ డ్యామేజ్ అవుతుందని పంపించారు. తను అర్థం చేసుకుని వెళ్ళిపోయింది. ఓకే. మరి ప్రాబ్లం ఏంటి? ఇక్కడ వరకు ఎందుకు వచ్చావు అది చెప్పు. తను వెళ్ళిపోయి ఎంతకాలం అయిందమ్మా? 2 months, 3 months? 6 months అవుతుంది. 1 year లో 6 months. ఈ 6 months లో ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇంకా మీ ఇద్దరు బాగానే ఉండొచ్చు కదా, ఎవరు అడ్డు లేరు. మేమిద్దరం బాగానే ఉన్నాము. ఇంకా ఇద్దరిని మోసం చేశాడు మేడం. ఎవరు? అబ్బాయి. అబ్బాయా? ఆమెకి అలా అని చెప్పి నన్ను హాస్టల్ కానీ తీసుకెళ్లి వేరే రూమ్ తీసి పెట్టాడు. కాదు, నీకు వీళ్ళిద్దరు లవర్స్ అని తెలుసు కదమ్మా? తెలుసు, ఫస్ట్ నాతోనే లవ్. అప్పుడు నువ్వు చెంప పగల కొట్టాలి కదా. సరే నువ్వు చెప్పమ్మా, అసలు ఏం జరిగిందో చెప్పు. కలిసి వచ్చారు ముగ్గురం కలిసి వచ్చాం సార్. అంటే ఊర్లో ఉన్నప్పుడే నాతో లవ్ లో. కాదు నాన్న, అక్కడి నుంచి ప్యారలల్ లవ్ స్టార్ట్ అయిందా? రూమ్ లోకి వచ్చాక ఈ గేమ్ స్టార్ట్ అయిందా? రూమ్ లో ఉన్నప్పుడే స్టార్ట్ అయింది. ఆ అబ్బాయి ఇలా కాదు అలా కాదు అనేసి నన్నే ఫస్ట్ లవ్ చేశాడు. అంటే లవ్ లెటర్ ఇచ్చాడు, అది మిస్టేక్ వల్ల అమ్మాయి దగ్గరికి వెళ్ళింది. అప్పుడు నీకైతే తెలియదు కదా అతను నేను లవ్ చేస్తున్నాడని. లవ్ లెటర్ ఇచ్చాడు, అది నీ రాక రాలా, ఆ అమ్మాయికి వెళ్ళింది, వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారు. అప్పుడు నువ్వు మామూలుగానే సైడ్ అవ్వాలి కదా. నన్ను ఎట్లా లవ్ చేస్తున్నారంటావు? ఇద్దరిని ఒకేసారి లవ్ చేయడం ఏంటి? బయటికి వెళ్ళిపోమన్నారు, వేరే చోటకి వెళ్ళు, మా ఇద్దరికి ప్రైవసీ అని. వాళ్ళిద్దరు పర్సనల్ గా ఉండడం 1-2 సార్లు నువ్వు చూసుంటావుగా, వెళ్ళేటప్పటికి డోర్ క్లోజ్ చేసుకొని ఉండడం ఏదో ఒకటి. నాకు చెప్పాడు కదా. నీకు చెప్పేవి నీకు చెప్పాడా? ఏం చెప్పాడు నీకు నమ్మడానికి? చాలా చెప్పాడు మేడం. అదే చెప్పుకొని చెప్పమ్మా, ఏం చూసి నమ్మేశావు? ఏం చెప్పాడు? విడిగా వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు విడిగా వెళ్ళిపోతే, ముగ్గురు విడిగా ఉంటే ఆ అమ్మాయితో మనకు పడట్లేదు, మన ఇద్దరికి అడ్డుగా ఉంది, ముగ్గురు వేరే వేరే ఉందామని చెప్పొచ్చు. మేమిద్దరం రూమ్ లో ఉంటాం, నువ్వు వెళ్ళు అంటే నువ్వెందుకు వెళ్ళావు? ఇద్దరం ఉంటామని చెప్పలేదు, నువ్వు సెపరేట్గా ఉండు, నీ దగ్గరకు వస్తాను, ఆ అమ్మాయిని ఎడగొట్టేద్దామని నాకు చెప్పాడు. ఫస్ట్ నువ్వు వెళ్ళిపో బయటికి, తర్వాత నేను కూడా వచ్చేస్తాను అన్నట్టు చెప్పాడు. అది నువ్వు నమ్మేశావు? వస్తాడనేసి నేను అలా వెళ్తే ఇలా చేసి. బయటికి ఇంట్లోంచి బయటకు పంపించిన వాళ్ళని వదిలేయటం ఈజీయా, ఇంట్లో ఉన్న వాళ్ళని వదిలేయటం ఈజీయా? అంటే బయట రూమ్ తీసి పెట్టి నీ దగ్గరకు వచ్చేస్తా సైలెంట్ ఇలా అమ్మాయిని విడగొట్టేసి అది ఇది అని చెప్పడం వల్ల ఆ అమ్మాయిని ఆఫీస్కి పంపి నా రూమ్కి. నువ్వు వెళ్తావు కదా ఆఫీస్కి, షిఫ్ట్లో మీ అందరికి? అవును మేడం. ఓకే. కాదమ్మా, ఇప్పుడు నీ రూమ్కి వచ్చేవాడా? నేను బయట పెట్టినా కూడా నీ రూమ్కి వచ్చాడు, నీతో కూడా ఫిజికల్గా శారీరకంగా కలిసేవాడు, ఈ అమ్మాయితో కలిసేవాడు. అది ఆ అమ్మాయికి తెలుసా? ఏం సుజాత? ఆ అమ్మాయికి తెలియదు, నీకు ఇది తెలుసు స్టోరీ. ఓహో, సో ఇప్పుడు నువ్వేమంటావు అమ్మా సుజాత? నువ్వు ఎందుకు వచ్చావు ఈరోజు ఇక్కడికి?
అంటే ఇప్పుడు నేను ప్రెగ్నెంటే సార్, ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ప్రెగ్నెంటే. అది ఇద్దరికి మోసం చేశాడు కాబట్టి వచ్చాం. అంటే ప్రెగ్నెన్సీ ఏంటమ్మా, మీలాంటి వాళ్ళకే గబగబా వచ్చేస్తుంటాయి. పిల్లలు పుట్టక బయట చాలా మంది IVF ఇవి అవి అని తిరుగుతున్నారు. మీరేంట్రా అంటే ఎవరికాళ్ళు ఎపిసోడ్లు చూసి గబగబా ప్రెగ్నెన్సీలు అంటారు. ఇప్పుడు ఏమంటారు, ఎందుకు వచ్చారు అంటే ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అని డిసైడ్ చేసుకోవటానిక, ఎవరు ఉండాలి ఎవరు వద్దు అనుకోవడానిక? ఏంటి ఆ అబ్బాయి మరి ప్రెగ్నెన్సీ చేశాడు కదా మరి. ఒక్క నిమిషం అమ్మా, ప్రెగ్నెన్సీ చేయడం తప్ప? చెప్పాలి నోటేమట. ప్రెగ్నెన్సీ చేయడం తప్ప చెప్పు, తప్ప కాదా? తప్పే మేడం. మరి తప్పని తెలిసింది నువ్వెట్లా చేసావు? ప్రెగ్నెన్సీ తప్పని నీ ముఖానికి తెలుస్తుందిగా, నీ బ్రెయిన్కి తెలుస్తుందిగా, నీ మనసుకు తెలుస్తుందిగా, అది తప్పని తెలుస్తుంది కదమ్మా. ఈ పిల్ల ప్రెగ్నెన్సీ చేయించుకుని నువ్వు ప్రెగ్నెన్సీ చేయించుకుని అదేదో జరిగేటప్పుడు దాకా ఏం చేస్తారు? ముందే ఆలోచించుకోవాలి కదా చదువుకున్న పిల్లలు. ఏమయ్యా చెప్పు, నువ్వు ఎంతమందికి ప్రెగ్నెన్సీలు చేసుకుంటూ కూర్చున్నావు? లేదు మేడం, ఈమంటే నాకు ఇష్టం మేడం. ఎవరంటే ఇష్టం? ఈమంటే నాకు ఇష్టం మేడం. ఈవిడంటే ఇష్టం. మరి ఆవిడని ఎందుకు వేరే రూమ్ లో పెట్టి ప్రెగ్నెన్సీ చేశావు? అంటే ఈమె వల్ల కొంచెం డిస్టర్బ్ అయినా మేడం. డిస్టర్బ్ అవ్వగానే అందరికి పోయినా కానీ ఓర్ని 6 నెలల్లో ఎన్ని డిస్టర్బెంట్లు వచ్చినాయి అయ్యా? అంటే కొంచెం మనస్పాటాలు అయినాయి మేడం మాకు. ఇంకే అంటే ఆఫీస్లో గొడవల వల్ల అవన్నీ వల్ల? కొంచెము నన్ను దూరం పెట్టేసి తన దగ్గరికి వెళ్ళేవాడు. ఆ విషయం నాకు తెలియదు మేడం. నువ్వు ఎన్నో నెలమ్మా సాయి? 4 months. సుజాత కదా, 4 months, నీది 3 months. 3 months సార్. అంటే మీరు నాతో చక్కగా ఏం మాట్లాడతారు మేడం. ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్ళినప్పుడు నాకు చెప్పేసి వెళ్ళేది. అసలు వీళ్ళిద్దరు ఎవరిని పెళ్లి చేసుకుందాం అనుకున్నావు? ఈయనే మేడం. మరి ఆ అమ్మాయి దగ్గరికి ఎందుకు వెళ్ళావు? ఆ అమ్మాయికి ఎందుకు కడుపు చేసావు? నన్ను పట్టించుకుంటారు ఏం చేస్తా అయితే వెళ్ళి కడుపు చేస్తావా? అంటే నాకు ఒక బేబీ కావాలని అడిగారు మేడం. ఎవరిని? ఆమెని. ఈవిడ ఇస్తుందిగా బేబీని. అంటే నాకు బేబీ కావాలని అడిగాను మేడం. నేను అడగలేదు మేడం, ఆయనే చెప్పాడు. ఏమ్మా ఎందుకు తెచ్చుకున్నారు ప్రెగ్నెన్సీ మీరు? అంటే తిన బర్త్డేకి గిఫ్ట్ కావాలి అని అన్నాడు మేడం. ఎవరి బర్త్డేకి? తిన బర్త్డేకి గిఫ్ట్ కావాలంటే ఏం గిఫ్ట్ అంటే నాకు ఒక బేబీ కావాలి నా బర్త్డేకి అని అన్నాడు. ఎవరు నిన్ను అడిగాడా? నాకు అదే చెప్పి మోసం చేశాడు. వారిని ఎంతమంది బేబీలు కావాలి బాబు నీకు? లేదు మేడం. ఈవిడ్ని అడిగావా? ఆవిడ్ని అడిగావా? అయిపోయా. మీరేమన్నారు? గిఫ్ట్ ఇచ్చేసారా? ఇవ్వలేదు మేడం, నేను ఫస్ట్ ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోయేసరికి నాకు కావాలి ఫస్ట్ అంటే పెళ్లి కాకముందు బేబీ అంటే ఎలా అవుతుంది, కుదరదు కదా అని చెప్పాను. అయితే బేబీ అయ్యాక తర్వాత పెళ్లి చేసుకుంటాను అన్నాడు. సరే అని ఇంట్లో వాళ్ళకు నువ్వు ఒప్పుకోలేదు కాబట్టి అక్కడికి వెళ్ళి దుకాణం పెట్టి ఆ పిల్లని ఒప్పించాడు. ఆ పిల్లకి 4వ నెల. ఒప్పించాడని తెలియదు మేడం నాకు. అదేలేండి, అతని ప్లాన్ అతనికి ఉంది కదా, ఇద్దరిని అడిగాను అంటున్నాడు కదా. తర్వాత ఏమైందమ్మా? ఓకే, నువ్వు ఒప్పుకోలేదు, తర్వాత ఇంకొంచెం మళ్ళీ గొడవలు అది జరగడం వల్ల ఇంకా తన ప్రేమించాను కాబట్టి ఒక 1 month తర్వాత ఒప్పుకున్నావా? తర్వాతకించి ఒప్పుకున్నాను. సరే ఇస్తాలే అని ఒప్పుకున్నాను మేడం. ఈ లోపల తను వచ్చి ఇలా నేను కూడా ప్రెగ్నెంట్ అది అని చాలా గొడవ చేసింది. అంటే అప్పటికి నాకు తెలీదు, అంటే ఫ్రెండ్సే కదా, ఒకే రూమ్లో ఉన్నాం, ఒకే దగ్గర ఉండి కూడా మళ్ళీ తన దగ్గరికి ఎలా వెళ్ళావు, నన్ను ఎలా మోసం చేయాలనిపించిందని కూడా చాలా అడిగాను. అడిగేసరికి ఇంకా తను ఏం మాట్లాడట్లేదు. చెప్పు, ఇక్కడ ఆన్సర్ నువ్వే చెప్పాలి. బేబీ ఎందుకు? ఉన్నారు కదా 2 బేబీలు ఇక్కడ. ఎందుకు బేబీ? దేనికి పంపించారు మీ తల్లిదండ్రులు అనంతపురం నుంచి ముగ్గురిని ఒక రూమ్ లో ఉండమంటానికి? ఫ్యామిలీ ప్లానింగ్ చేయమంటానిక, పిల్లలు కనమంట? దేని గురించి? జాబ్ చూసుకోవటానికి? నీ తక్కువ బర్త్డేకి పెళ్లి కాకుండా బేబీలు కావాలా? పెళ్లి చేసుకోవచ్చు కదా అమ్మాయిని. ఈ అమ్మాయి కావాలి, ఈ అమ్మాయిని లవ్ చేశాను అంటున్నావు, పెళ్లి చేసుకోపోయావా? డిస్టర్బ్ అయినా చెప్పేసి ఆమెకి లేకపోయినా మేడం. ఏ డిస్టర్బెన్స్ అంటే అది కాదు తమ్ముడు. డిస్టర్బెన్స్ అంటే ఏంటి? నేను నీతో ప్రెగ్నెంట్ అవ్వను అంటమే డిస్టర్బెన్స్. నీకు ఇంకేమన్నా ఉందా? అదే సార్, అంటే ఫస్ట్ ఒప్పుకోలేదు సార్. అడగగానే ఒప్పేసుకోవాలా? నా లెక్క కరెక్ట్ గా తేల్చి, నీకు బేబీ ఎందుకు? నీకు బేబీ ఎందుకు? బర్త్డే గిఫ్ట్ నీకు బేబీ ఎందుకు? పెంచుకోవడానికి. పెళ్లి చేసుకుంటూ వస్తారు కదా. ఒక పిల్ల పంది పిల్ల, అది పెంచుకోవటానికి. పెళ్లి చేసుకుంటే ఆటోమేటిక్గా వస్తారు కదా తమ్ముడు. కరెక్ట్. నువ్వేమన్నా ఇలా పిల్లల లైన్లో కనేసి అమ్మేయటానిక? ఏమనుకుంటున్నావు నువ్వు? అయినా కానీ నువ్వు ఓకే అనగా వీళ్ళిద్దరు పోటీ పడి నెల గ్యాపుల్లో కనేయటం ఏంటి వీళ్ళిద్దరు? నాకు అసలు అర్థం కావట్లేదు. నువ్వు ఎందుకమ్మా ఫస్ట్ నువ్వు అన్న దాన్ని 1 monthలో ఏం మించిపోయిందనమ్మా ఇచ్చేసావు గిఫ్ట్? నువ్వు ఇచ్చే లోపల ఈ అమ్మాయి గిఫ్ట్ ఇచ్చేసింది. అక్కడ కనెక్ట్ అవుతాడని తెలియదు కదా సార్. ఎక్కడ కనెక్ట్ అవుతావు? ఆ అమ్మాయి దగ్గర. ఆ అమ్మాయికి వెళ్తాడని తెలియదు కాబట్టి, ప్రేమించాను కాబట్టి ఒప్పుకోక తప్పలేదు. ఫస్ట్ నుంచి అతను చెప్పడం ఏంటంటే నిన్నే లవ్ చేశాడు, నిన్నే అడిగాడు, నీతో కొంచెం డిస్టర్బెన్స్ ఉండడం వల్ల ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. ఈ తనతో నేను ఇలా రిక్వెస్ట్ చేశాను, నాకు ఒక బేబీ కావాలని గిఫ్ట్ గా అడిగాను, కానీ తను ఇవ్వకపోవడం వల్ల నిన్ను ప్రెగ్నెంట్ చేయడానికి వచ్చానని చెప్పాడా? నాకు చెప్పలేదు. మరి నువ్వెందుకు ప్రెగ్నెంట్ అయిపోయావు? నాకు ఇలానే పెళ్ళయ్యా, అదే నీకు బర్త్డే గిఫ్టేనా? బర్త్డే గిఫ్టే సార్. అలానే సేమ్ స్టోరీ నాకు చెప్పాడు. నువ్వు కొంచెం ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యావు.
ప్రెగ్నెన్సీ అయితే పెళ్లి చేసుకుందాం, ఇంట్లో ఒప్పుకుంటారు అది ఇది అని చెప్పి. అక్కడ బర్త్డే గిఫ్ట్ అడిగాడు, నీకేమొచ్చి ప్రెగ్నెంట్ అవుతే మ్యారేజ్ కి కండిషన్ పెట్టాడు. ఏమయ్యా బర్త్డే గిఫ్ట్ అడిగితే పెళ్లి చేసుకో అని చెప్పేసి నన్ను అడగాలి. చాలా పిచ్చి మొహాలను చూసాం కానీ ఇంత పిచ్చి మొహాలను చూడలేదమ్మా. ఎంత అమాయకంగా ఉన్నాడు సార్ అతను, ఎంత అమాయకంగా మాట్లాడుతున్నాడు. బేబీ ప్రొడ్యూసర్ చేయాల్సిన అంగనాచ పనులు చేస్తున్నావు స్మూత్ గా. సరే ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇప్పుడు నాకు ఇద్దరు కావాలి మేడం. ఫోన్లేమ్మా, నేను ఒప్పుకోను సార్. నువ్వు ఒప్పుకున్నా మేము పంపించలేములే కానీ. ఆవిడ ఒప్పుకోదంటే ఈవిడ ఒప్పుకోదంటే వీళ్ళిద్దరికి పెళ్లిళ్ళు కాలేదు, ఆయనకేమో ఇద్దరు కావాలి. ఇద్దరు కాలేదు. ఇక్కడ బయట 2 పాల బాటిల్ కూడా ఉన్నాయి, పట్టుకెళ్ళండి. ఏమయ్యా ఎలా కనిపిస్తున్నాయో మేము అందరం. ఆ బయట పంచాయతీ చేసుకోవాలి కదా, ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇట్లాంటి చెత్త స్టోరీ పెట్టుకొని? మాకే ఏం అవసరం, మీకు జాగ్రత్త లేదు, మీ ఇంట్లో వాళ్ళకి బాధ్యత లేదు, మీరు బేబీలకు అనుకుంటూ కూర్చొని మా దగ్గరకు వచ్చి పంచాయతీలు చేయండి అంటే ఈ పంచాయతీలు చేయడానికి ఎక్కడ? ఇద్దరిని వద్దంటాడమ్మా, ఇద్దరిని. సుజాత గారుని పూజ గారు ఏం చేస్తారు బేబీలతో? అడిగినందుకే కదా ఇద్దరు గర్భవతులు అయిపోయారు. ఇప్పుడు ఏం చేస్తారు ఆ బేబీలతో? మీ ఇంట్లో ఇస్తారా గిఫ్ట్లు? మీ మమ్మీ డాడీలకి ఇవ్వండి, అది బాగుంటుంది. మమ్మీ మీరు ఉద్యోగానికి దానికి పంపించారు కదా, అక్కడ ఫ్రీగా బేబీ ప్రొడక్షన్ యూనిట్ ఒకటి ఉంది, ఇదిగోండి బేబీస్ అని ఇవ్వండి, సిగ్గు వస్తుంది మీకు. ఏమంటారమ్మా? ఇప్పుడు వాడు చూస్ చేసుకుంటున్నాడు, ఇద్దరిని ప్రెగ్నెంట్లు చేసేసి ఇప్పుడు చూస్ చేసుకుంటున్నాడు వాడు, ఇంకి పింకి పాంకి అని. మీ ఇద్దరికి కూడా కావాలా? కావాలి. నీకు కావాలా? నీకు కావాలా? కావాలి. మరి ఎందుకు అంత ముందు ఉన్నట్టు రూమ్ లో ఉండడం, ముగ్గురు కలిపి? ముగ్గురు పిల్లలు కానంటే 5గురు అవుతారు, హ్యాపీగా ఆడుకుంటూ ఉండొచ్చు. అలా ఎలా ఉంటాం మరి? అబ్బా అలా ఉండరా? అది తప్ప? మీరు చేయాల్సినవి అన్ని చేసేయండి, ఇక్కడ మాత్రం మేము పంచాయతీలు చేయాలి. కాన్సెప్ట్ వెరీ క్లియర్ అమ్మా. అక్కడ స్నేహితులు, నడిచిపోయింది. అనంతపూర్ నుంచి ఇక్కడికి వచ్చారు, ఒకే రూమ్లో ఉన్నారు, ఇక్కడ నడిచిపోయింది. నిన్నేమొచ్చి తాత్కాలికంగానే బయటకు పంపించాడు. ఎందుకు అంటే కనుక ఇద్దరితో ఒకే రూమ్లో చేయలేడు కదా, అందుగురించే దూరంగా పెట్టాడు. అది నీకు అండర్స్టాండ్ అయింది. సో ఇదేమీ పెద్ద అతనేదో బేబీ కావాలి బర్త్డే కానీ అడగటం, నువ్వేమో వచ్చి బేబీ ఇస్తేనే నీకు ప్రెగ్నెంట్ చేస్తేనే కనుక నీ మ్యారేజ్ అవుతానని కాదు. అన్నీ కలిసిగట్టుగా చేసాం, ఒకే ఆఫీసులో పనిచేసాం కాబట్టి ఒకేసారి ఉమ్మడిగా పిల్లలకు అనేసి కలిసి ఉంటే కనుక తప్పేంటి అనేటటువంటి కాన్సెప్ట్లో మీరు ఉన్నారు. ఎటుపోతుందో లోకం నాకు అర్థం కావట్లేదు. అదే నాలుగు ముగ్గురు మాట్లాడేసుకుంటే అయిపోయేది కదా సార్, మందాక ఎందుకు? అక్కడంత ప్రాబ్లం ఉందనే కదా మేడం ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు ఆ అమ్మాయితో ఉంటున్నాడని తెలియదు కదా మేడం. చెరొక కాలర్ పట్టుకుని అడిగితే అయిపోయాయి, 2 వైపులా 4 పీకి ఎవరితో ఉంటాడో అయిపోయేది ఒకవైపు. అదే ఆఫీస్కి వెళ్తున్నారా? సిగ్గుండాలి. అక్కడ అడగరు ఏం మీ ముగ్గురు స్నేహితులు అంటారు, ఇద్దరు ఒకేసారి గర్భవతులు కడుపులు ఎత్తుగా కనిపిస్తున్నాయని ఎవరిని అడిగితే మీ ఆఫీస్లో? మాకు చెప్పలే కదా సార్, అలా ఇద్దరితో ఉంటున్నామని తెలియదు కదా సార్. నీకంటే తెలియదమ్మా, నీకు తెలుసు కదా వీళ్ళిద్దరు లవర్స్ అని. ప్రెగ్నెంట్ అని తెలియదు కదా మరి. ప్రెగ్నెంట్ కాకపోతే లవర్స్, నీతోనే ఇంత చేస్తున్నవాడు ఆ అమ్మాయితో ఖాళీగా ఉంటాడని ఎలా అనుకున్నావు నువ్వు? నాకు అలా చెప్పి మోసం చేశాడు కదా. బాబు తమ్ముడు ఇక్కడ మాట్లాడవలసింది నువ్వే. సాయి ఏం చేద్దామని వచ్చావు ఇక్కడికి? ఏం కావాలి? ప్రెగ్నెన్సీ చేసేసాక అందరికి ఇది ఒకటి అలవాటు అయిపోయింది, ఇక్కడ కూర్చుని నాకు తన కావాలి అదేం సార్, జాబ్ చేయడానికి వచ్చాను సార్. జాబ్ చేయడానికి వచ్చాను సార్. అయితే ఇప్పుడు జాబ్ చేయడానికి వచ్చావయ్యా, కానీ ఇక్కడ కబడ్డీ ఆడావు కదా. కాదు ఇప్పుడు ఏం చేద్దాం వీళ్ళిద్దరిని? ఇద్దరిని పెళ్లి చేసుకుంటాను సార్. ఇద్దరిని చేసుకుంటావా? మరి ఒప్పించుకోపోయావా? ఒప్పించుకో ఇద్దరిని, ఒప్పించుకోనా ఒకసారి ఒప్పించుకో ఇద్దరిని. కాదు ఇద్దరిని ఒకే మండపంలోనా సార్? లేదంటే ఉదయం ముహూర్తం అక్కడ, సాయంత్రం ముహూర్తం ఇంకో చోట? ఒప్పించుకుంటాడేమో చూద్దాం. ఇద్దరిని ప్రెగ్నెన్సీకి ఒప్పించావు కదా, పెళ్లికి ఒప్పించి ఇద్దరిని. ఒప్పించు. వాళ్ళిద్దరు ఒప్పుకునేటట్టే ఉన్నారు చూస్తుంటే. ఒప్పించినాను. ఒప్పుకోను మేడం, నేనైతే అసలు ఒప్పుకోను. అబ్బాయి సూసైడ్ చేసుకుంటాడు, ఒప్పుకోండి. మీరు తను ఒప్పుకోదంట మీరు? లేదు సార్, అలా ఎలా ఒప్పుకుంటాం? అరే మీ ఇద్దరిని అనట్లా, ఆయన ఒప్పించుకోమంటున్నావు. నోరు తెరిచి అడుగు. ఆయన మధ్యలో నిలబెట్టి అటు ఇటు ఎందుకు ఒప్పుకుంటాను? ఏమైతే ఒప్పుకుంటే ఒప్పుకోను నేను. వెళ్ళి అమ్మాయిని అడుగు. నువ్వేమన్నా మాట్లాడతావా? వద్దులే, నీ దగ్గరికి వచ్చి అడుగుతాడు. ఒప్పుకోవచ్చు కదా. అలా ఎలా ఒప్పుకుంటా? సిగ్గుందా నీకు? ఇప్పుడు ఏమైంది? ఇద్దరు ఉంటే ఏమైంది? ఇప్పుడు ఇద్దరు అలా ఎలా మెయింటైన్ చేస్తావు? ముగ్గురు ఉంటే ఏమైంది? ఇప్పుడు ముగ్గురు ఎందుకు? అంటే ఇంతకు ముందు ఉండేవారు కదా రూమ్ లో, అలాగే ఉందాం అంటున్నాడు. ఇటు వచ్చి కీ అని ఇద్దరు ఏడుస్తూ ఉంటాడు. ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్లే కదమ్మా, ఉండండి. వాడు పాల బాటిల్ పట్టిస్తారు ఇద్దరు. ముగ్గురు ఉంటే ఉండొచ్చు కదా. ఎంత ముచ్చులాగా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు రా బాబు వీడు. వీళ్ళది అసలు లవ్వే కాదండి. అసలు వీళ్ళని చూస్తుంటే ఒకరి మీద ఒకరికి ప్రేమే లేదు, ఏదో టైం పాస్ కలా ఉన్నట్టుగా ఉంది. ఉండొచ్చు కదా. ఏంటిది? ఇదే విషయం మీ పేరెంట్స్ కి ఫోన్ చేసి చెప్తే ఏంటి పరిస్థితి? మీ పేరెంట్స్ చెప్దామా ఫోన్ చేసి? Absolutely, that should be the duty of this program, చెప్దామా? this particular ఏం episode. మాట్లాడుతున్నారు? ఏంటంటే ఈ మధ్యన అందరికీ అలవాటు అయిపోయింది, ఇక్కడికి వచ్చి కూర్చుంటే కనుక పెద్దవాళ్ళకి చెప్పకుండా ఇక్కడిక్కడే తేల్చి ప్రాబ్లమ్ సాల్వ్ పంపిస్తాను. చేస్తున్నాం No, no. కదా అని పెద్ద. మీలాంటి యంగ్స్టర్స్ ని బాగు చేయడానికి కేవలం కలపటాలు, ప్రెగ్నెన్సీస్ ఉంచటాలు, తీయటాలు ఒకటే కాదు, తల్లిదండ్రులకి చెప్పటాలు కూడా అనేది ఈ ప్రోగ్రామ్ యొక్కది. చెప్పాలి, ముగ్గురికి చెప్పాలి. లెట్ యువర్ పేరెంట్స్ డిసైడ్. సార్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తామని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు.
అట్లాంటి ఎపిసోడ్లు కూడా చూస్తుంటే జ్ఞానం ఉండేదేమో. ఇక్కడ మేము జడ్జెస్ ఏవో కాదు, కొన్ని ఇటువైపులా చేసేసి మీ పేరెంట్స్ జడ్జెస్, అటువైపు ఇటువైపు వాళ్ళు పేరెంట్స్ డిసైడ్ చేయాలి. వాళ్ళు మీ డిసైడ్ పేరెంట్స్ తో మాట్లాడతాం ఇప్పుడు, ఓకేనా? 23-24 మా సాయి, సుజాత, వద్దు మ్యామ్. ఎందుకొద్దు? మా డెసిషన్ తీసుకోండి. ముగ్గురు ఇలా కూర్చుంటేలాగా అప్పటి నుండి మేడం మాట్లాడుతున్నారు, సార్ మాట్లాడుతున్నారు. మీరైతే నెమ్మదిగా బాబాయ్ గట్టిగా అరిస్తే ఎక్కడ స్ట్రెస్ అయిపోయి ముసలోళ్ళు అయిపోతారు అన్నట్టుగా ఉన్నారు మీరు. చెప్పు. లేదంటే ఇప్పుడు ఫోన్ చేస్తాం ఇమీడియట్ గా. మాట్లాడండి, మీరు నోరిపి మాట్లాడాలి ఏదో ఒకటి. నేను ఒప్పుకోను అలా ఇద్దరితో ఉంటే. ఎందుకు ఒప్పుకుంటాను? ఇప్పుడు నువ్వు ఉన్నా కానీ తనతో దగ్గర పోతావు సీక్రెట్ గా. ఎందుకు వెళ్తావు సీక్రెట్ గా? సీక్రెట్ మాట్లాడితేనే బయటకు వస్తాయి విషయాలు. మాట్లాడమ్మా. నాతోనే ఉన్నావు కదా ఫస్ట్, ఇప్పుడు మళ్ళీ తన దగ్గరికి వెళ్తానంటే ఎలా ఒప్పుకుంటారు మరి? ఉన్నవేంది నా దగ్గర? ఉన్నవేంది నువ్వు? నువ్వెందుకున్నావు మరి నాతో అప్పుడు? నువ్వు ఉన్నప్పుడు నీ దగ్గర, నువ్వు నా దగ్గర లేవు కదా, అందుకే ఆమె దగ్గర పోయినా నేను. నేను నీతో లేకుండా ఇంకెక్కడికి వెళ్ళాను మరి? ఫస్ట్ వచ్చిన అవును, ఏదో చిన్న గొడవ అయితే వెళ్ళిపోతావా ఇంకా అలాగే? ఇప్పుడు అమ్మాయి కాదని వేరే అమ్మాయి దగ్గర కూడా అలాగే వెళ్ళిపోతావా మరి? ఆమెతో గొడవ అయితే కూడా ఇప్పుడంటే ఇద్దరిని మోసం చేస్తావు, ఇంకెంతమందిని మోసం చేస్తావు మరి? కాసాయి ఏదో అంటున్నావు ఏంటి? ఇందాక ఇక్కడ ఉంటాను కానీ సీక్రెట్ గా అక్కడికి వెళ్తానని చెప్పి ఇంక జీవితాంతం ఇలా నడిపేద్దాం అనుకుంటున్నావా? ఇద్దరే కాదు సార్. ఇద్దరు కావాలే. మీ అమ్మ నాన్నకు కూడా ఇద్దరు కోడళ్ళు కావాలా? అసలు మీ వెనకట్ల బ్యాక్గ్రౌండ్ లో ఒక తల్లి, ఒక తండ్రి, ఒక కుటుంబం ఉన్నదనేది ఎరుగుదురా? మీరందరూ మర్చిపోయారా హైదరాబాద్ రాగానే? ఉన్నారా పేరెంట్స్? మీ అమ్మ నాన్న మొదటి నుంచి అదే కలగనేవారా మనకు ఒక్క కొడుకు ఇద్దరు కోడళ్ళని? మరి ఏదో అంతా నీ ఇష్టారాజ్యం అన్నట్టు నీకేమొచ్చి 23-24 సంవత్సరాలు, నీకేమొచ్చి ఇద్దరు పిల్లలు కావాలా? ఇద్దరు కావాలంటున్నావు పదే పదే అరిగిపోయిన రికార్డులాగా. ఫోన్ చేద్దాం మీ పేరెంట్స్కి. వద్దు సార్. వద్దు. ఎందుకు వద్దు? నీ పిల్లల పెంపకం తెలియాలి కదా, బేబీస్ పెంపకం. వద్దు. నీకు ఎంత కెపాసిటీ ఉందో, టాలెంట్. మా కొడుకు అక్కడికి వచ్చేసి కష్టపడిపోతున్నాడు, ఉద్యోగాలు చేసేస్తున్నాడు, పగలనక రాత్రి అనక షిఫ్ట్ డ్యూటీలో. చనిపోతుంది సార్ మళ్ళీ ఈ విషయం తెలుస్తాయి. చనిపోతుంది. ఏది ఇది చనిపోయేంత తప్పని తెలుస్తుంది కదా మరి. అంటే ఇంకా జీవితాంతం వీళ్ళిద్దరిని ఇంట్రడ్యూస్ చేయాలనుకోవట్లేదా? చచ్చిపోతారని మీ తల్లిదండ్రులు అలా పెళ్లి చేసుకుని హైదరాబాద్ లో పెట్టేసి నువ్వు ఒక్కడే అక్కడికి వెళ్దాం అనుకుంటున్నావా? అక్కడ వేరే పెళ్లి చేస్తే అక్కడ చేసుకుందాం అనుకుంటున్నావు అనంతపూర్లో. ఎప్పటికైనా ఈ సీక్రెట్ తెలిస్తే చచ్చిపోయారే కదా తల్లిదండ్రులు. అసలు నీ నాటకం ఏంటి? అసలు వీళ్ళు ప్రెగ్నెన్సీలు ఎలా ఉంచుకున్నారు ఇంత డేర్గా? ఎవరిని పెళ్లిళ్ళు చేసుకుందామని? మేడం ఆమె దగ్గరికి వెళ్తున్నాడు అసలు నాకు తెలియదు కదా. వెళ్ళటం వెళ్ళకపోవటం అనేది వదిలేసేయండి అమ్మా. అసలు తెచ్చుకున్నావా? తల్లిదండ్రులకు తెలియకుండా ఇలాంటి వ్యవహారాలు నడిపించడమే తప్పు. దానికి పైపెచ్చి ప్రెగ్నెన్సీలు అవటం, ఆ ప్రెగ్నెన్సీలు అయిన తర్వాత మొగుడు గురించి కొట్లాడుకోవటం, ఆ కొట్లాడుకునేటటువంటి వయసు అమ్మా. చదువుకున్న మీరే ఇంత తప్పులు చేస్తే కనుక ఇంకా సమాజం ఏమైపోతుంది? ప్రేమించుకున్నాం కదా సార్, అందుకనే. అరే ప్రేమించుకుంటే నీ పర్సనల్ తల్లి ప్రెగ్నెన్సీ ఎందుకు తీసుకొచ్చావు? పుట్టే పిల్లలకి ఎవరు తండ్రి అని చెప్పుకుంటారు? ఏ రకంగా చెప్పుకుంటారు? పెళ్ళి ఎట్లా చేసుకుంటారు? పెళ్లి చేసుకుంటాను అన్నాడు కాబట్టేగా మేడం. ఇప్పుడు నీకు అర్థమైందిగా, వెనకాల కూడా దుకాణాలు పెట్టడానికి అవకాశం ఉంది అని. అవును మేడం. అందుకే ప్రెగ్నెన్సీలు తెచ్చుకోకూడదమ్మా అని చెప్తారు. ఫిజికల్ గా కలవద్దు అని చెప్తున్నాం, ఎవరికి అర్థం కావట్లా. ప్రెగ్నెన్సీలు దాకా దిగజారిపోతున్నారు ఇప్పుడు. రేపొద్దు పిల్లల్ని కానీ మోసుకొస్తారో ఏంటో. అది కదమ్మా మీ పేరెంట్స్, సారీ మేడం, మీ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అందరికీ తెలుసా? ఒకే ఊర్లో పరిచయాలు ఉన్నాయా మీ తల్లిదండ్రులందరూ? చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కదా సార్, పరిచయాలే ఉన్నాయి. ఎవరో ఒకరితో అయితే వాళ్ళకి పెళ్లి కూడా ప్రాబ్లం లేదు. ఎవరికాళ్ళు ఏమనుకున్నారంటే నన్నే చేసుకుంటాడు అనుకున్నారు. ఏదో డ్రామాలు ఆడుతుంది ఆ పిల్లోడు కదా. సాయి, సుజాత, పూజ ఏం అడిగినా ఇదే మాట అంటున్నారు. మరి డాక్టర్ గారు మీరేమంటారు? ఒకటి సుజాత, మీరు ఏం చదువుకున్నారో, ఎక్కడ పెరిగారో, మీ తల్లిదండ్రులు ఏం చెప్పి మిమ్మల్ని పెంచారో అనేది నిజంగా నాకు మైండ్ బ్లోయింగ్. నాకు అస్సలు అర్థం కావట్లేదు. అంటే ప్రెగ్నెన్సీ అయిపోవటం వల్ల ఇంకే ఆలోచన తట్టక, ఫ్యూచర్ ఏంటో అర్థం కాక, తల్లిదండ్రుల సంగతి తర్వాత చూసుకుందాం, ఎప్పటికైతే కనుక ఈ లెక్క తేల్చుకుందాం అని మొండిగా వాదించడం అనేది ఒకటే నాకు కనిపిస్తున్నాం. ఎందుకంటే అంత మరీ తెలివి తక్కువ వాళ్ళు అయితే కనుక ఈ హైదరాబాద్ అనే మహానగరంలో వచ్చి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం, ఇంకో ఉద్యోగం చేసేటటువంటి దానికి అవకాశం లేదు. ఒక ప్రైవేట్గా ఒక బయట ఉండేటటువంటి దానికి కూడా లేదు. ఎక్కడో మీ ఈ 4 గోళ్ల మధ్యనటువంటి అంశాన్ని మీరు ఫోకస్ చేస్తున్నారు. కానీ ఇది దాటెళ్తే కనుక జీవితాలు ఏమవుతాయి అనేటటువంటి లెక్క పెట్టుకోవట్లేదు. ముగ్గురికి చెప్తున్నాను. కానీ ఫస్ట్ సుజాత, నాకేమనిపిస్తుంది అంటేనమ్మా, ఇదేదో ఇది అవుట్ ఆఫ్ దిస్ బాక్స్ ఆలోచించడం అనేటటువంటి జరగట్లేదు. ఇందాకటి నుంచి నేను హింట్ ఇవ్వడానికే ట్రై చేస్తున్నాను. అమ్మా పేరెంట్స్ అనే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ చదువుకోవడానికి ఉద్యోగం పంపించారు, అయినా కానీ మీరు ఆ పేరెంట్స్ అనేటటువంటి సబ్జెక్ట్ దాటేస్తున్నారు. ఎందుకు దాటేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే పెళ్లి చేసుకున్నాం కూడా ఒప్పించుకుందాంలే అని అనుకున్నాం సార్. అవునమ్మా, కానీ ఒకటమ్మా, పూజాయే లేదనుకుందాం, పూజాయే పిక్చర్లో లేదనుకున్నాం. ఏ తల్లిదండ్రులకి ఒక గర్భవతి అయినటువంటి కూతుర్ని కన్యాదానం చేయాలనుకుంటారమ్మా? నాకు అర్థం కాదు. ఎంత అసహ్యంగా ఉంటుందమ్మా ఆ పెళ్లిపేటల మీద. పెళ్ళి అయినటువంటి 3-4 నెలలకి నువ్వు డెలివరీ అవుతావు. ఏమవుతుందమ్మా మీ చిన్నపాటి ఊర్లో మీ తల్లిదండ్రుల యొక్క పరువు?
ఒప్పించుదాము అనేటటువంటి అంశం ఎప్పుడు ఉండాలి అంటే కనుక నువ్వు ప్రెగ్నెంట్ అవ్వకముందు అతనితో శారీరకంగా కలవకముందు ఉండాలి. ఎందుకు ఇది రెట్రోస్పెక్టివ్గా ఎందుకు జరుగుతుంది అనేది నేను అడుగుతున్నాను ఆడపిల్లలతో. ఏంటి అంత కొంపలు మునిగిపోయేది? ఎందుకు ఒక 6-5 నెలలు లేదంటే 1 సంవత్సరం పాటు ఆగి తల్లిదండ్రులను ఒప్పించి మీ తల్లిదండ్రులకు వాళ్ళ మొహం ఎరుగు, వాళ్ళ తల్లిదండ్రులకు మీ తల్లిదండ్రుల మొహం ఎరుగు, అందరిది ఒకటే ఊరు, ఒప్పుకోవటానికి కూడా 210% అవకాశాలు ఉన్నాయి. మహా అయితే గట్టిగా మాట్లాడుకుంటే ఒక 8 నెలలు 1 సంవత్సరం ఆగి మీరు ఉద్యోగాల్లో సెటిల్ అయ్యి ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అయిన తర్వాత అమ్మ వాడిని నేను ఇష్టపడ్డానంటే అమ్మ వాడు సద్గుణాలు ఉన్నటువంటి వాడే వాడిని పెళ్లి చేసుకొని చెప్పుంటే బాగుండేది, ఆడి మీద ఇంప్రెషన్ బాగుండేది. ఇప్పుడు ఎటువంటి ఇంప్రెషన్ చూపెడతారు? నువ్వు కానీ మీ తల్లిదండ్రులకి ఎటువంటి మొగుడిని ఆ ఊరు తీసుకొచ్చారు, ఎటువంటి అల్లుడిని తీసుకొచ్చారని చూపెట్టబోతున్నారు మీరు? ఎవరైతే కనుక ఒక 6 నెలలు 8 నెలలు పోనీ అదేదో పరాయి ప్రాంతంలో వేరే ఊరాడట్టు ముక్కు మొహం తెలియనోడు అంటే కనుక ఇవ్వకపోవటానికి ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. ఒకే కులం, ఒకే గోత్రం, ఒకే ఊరు, ఒకే కుటుంబం, పెళ్లి చేసుకుంటాను అంటే కనుక అస్సలు ససేమిరా ఆగరు. ఎటొచ్చి ఏంటంటే అతను గిఫ్ట్ అడిగాడు, ఆ టైం అప్పుడు ఇవ్వలేదు. ఎందుకు అది 4 రోజులే ఆగింది? ఆ తర్వాత నువ్వు ఎందుకు దానికి ఓకే చెప్పావు అంటే కనుక నీ లోపల కూడా ఒకటి తుంచేసింది అనమాట. ఏంటంటే నేను ఇవ్వకపోతే అక్కడ ఇంకో అమ్మాయి గిఫ్ట్ నాకంటే ముందుకు ఇచ్చేస్తాడేమో, అక్కడికి వెళ్ళి నీకు ఇన్సెక్యూరిటీ అనేటటువంటిది వచ్చి అభద్రత క్రియేట్ అయ్యి 4 రోజుల పాటు ఆగి నువ్వు మళ్ళీ తర్వాత ఆగలేకపోయావు. ఎందుకంటే వెళ్ళిపోతాడు, పారిపోతాడు అనేటటువంటి అభద్రత. అంటే అక్కడ నువ్వు ఆలోచించలేకపోయింది ఏంటంటే కనుక పరిణామం గురించి ఆలోచించట్లేదు. ఫైనల్గా ఎవెన్చువల్గా మీ జీవితాలకి మీ కుటుంబాలకి ఏమవుతాయి అన్నది ఆలోచించట్లేదు. తాత్కాలికంగా చేతిలో నుంచి జారిపోతున్నటువంటి బాయ్ ఫ్రెండ్ని పట్టేసుకోవాలి. దానికి మనం ప్రెగ్నెంట్ అయిపోయినా పర్లేదు, ఆ రూమ్లోనే డెలివరీ అయిపోయినా పర్లేదు, ఆ పిల్లడి తర్వాత ఇంకో పిల్లడు కన్నా పర్లేదు. ఇదేం లెక్కమ్మా? అంటే అంతే తాత్కాలికంగా ఒక మనిషిని పట్టుకోవటానికి మనం ఏదైనా చేసేసేయాలా? మళ్ళీ మీ పేరెంట్స్కి చెప్దామమ్మా అంటే కనుక వద్దు సార్, పేరెంట్స్కి వద్దు, వాళ్ళని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారంటే అంటే ఎప్పుడు చెప్దాం అనుకుంటున్నారు మీ పేరెంట్స్కి? అంటే మేము ఇక్కడ ఏ మాయలు మంత్రాలు చేసేసి సిచ్యువేషన్ తిమ్మిని బమ్మిని చేస్తామని మీరు అనుకున్నారు? ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి, లేదంటే మేమే దగ్గరుండి పేరెంట్స్కి ఫోన్ చేసి అమ్మాయి లేదో చిన్నపిల్లలు తెలిసి తెలియక పొరపాటు చేసేసారు, మీరు పెద్ద మనసు చేసుకుని దయదలిచి వాళ్ళని క్షమించేసేయండి అని మేము రాయబారం చేస్తాం అనుకున్నారా మీ తల్లిదండ్రులకి? నేను ఒప్పిస్తా అనుకున్నాను సార్ పేరెంట్స్ని. నువ్వు ఒప్పిస్తావా? నీ ఈపు మీద 4 గొద్దకుండా ఉంటే చాలు, వాళ్ళు తల కిందలు ఏలాడి తీసేస్తారు ఊర్లో నిన్ను. ఏమనుకుంటున్నావు నువ్వు? ఇద్దరిని చేసుకుంటా అనేది ఒప్పించేస్తావా? ఒప్పిస్తా అని చెప్పిన. ఒప్పించేస్తావా? ఏది వాళ్ళిద్దరిని ఆ రూమ్లో ఈ రూమ్లో పడుకోబెట్టినంత ఈజీ అనుకుంటున్నావు వాళ్ళని ఒప్పించటం? నీకు డెలివరీ చేసేస్తారు వాళ్ళు ఈ కథ తెలిసిందంటే. నువ్వు చూడటానికి ఏమొచ్చి తూతూ పాప అంటున్నావు, చేసే కార్యక్రమాలన్నీ పెద్ద కార్యక్రమాలు. దానికి మించింది ఏంటంటే కనుక వాళ్ళిద్దరిని ఉంచేసుకుంటాను అంటున్నావు. ఇప్పుడు ఊరెళ్ళి ఆ ఊరు పెద్దలను ఒప్పించేస్తావా? బతుకుంటావా నువ్వు? ఏంద్రా మీ దమ్ము ధైర్యమో? చంపేస్తారు. మీ నాన్నగారు ఏం చేస్తారు పూజ? పొలంలో పని చేస్తారు. పొలం పని చేస్తారు. చెప్దాం ఫోన్ చేస్తాళ్ళి. వద్దు సార్. ఆడేమొచ్చి అక్కడ కాదు ఇక్కడికి వచ్చాను ఇప్పుడు రెడీమేడ్గా నువ్వు ఇచ్చావు, ఆమె రెడీమేడ్గా ఇవ్వలేదు కాబట్టి నువ్వు రెడీమేడ్గా ఇచ్చాడని చెప్పి జీవితాంతం నీతో పాటు ఉంటాడని అనుకున్నావా? ఇక్కడ లెక్క తేల్చేది ఏమీ లేదు నాన్న. ముగ్గురికి నేను చెప్తున్నాను, ఇది పెద్దలు తెలుసుకో. ఎందుకంటే మీరు ఇప్పటికీ కూడా ఎంత మేజర్స్ అయినా కూడా ఇది పెద్దవాళ్ళ వ్యవహారం. ఇది మీ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి మీ ఊరు పరువు ప్రతిష్టకు సంబంధించినటువంటి వ్యవహారం. ఇక్కడ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఇది కథకా జీవితంలో మా ప్రమేయం లేకుండా ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, తెలిసి తెలియనటువంటి ఆ పిల్లలకి ఏమొచ్చి ఒకరినొకరికి ఇచ్చి పంపించేశారు అనేటటువంటి బ్యాడ్నే మాకు రాకూడదు. ఇందులో ఈ ఆస్పెక్ట్లో మాత్రం ఖచ్చితంగా తల్లిదండ్రులు ఇన్వాల్వ్ అవ్వాలి. ఎవరు ప్రెగ్నెన్సీ ఉంచుకుంటారు, ఎవరు తీయించుకుంటారు అనేటటువంటిది ఇద్దరు నిర్ణయం చేసుకోండి. ఎవరు భార్య ఎవరు అవుతారు అనేటటువంటి, ఎవరు భర్త అవుతారు అనేటటువంటిది మీ పెద్దవాళ్ళు తేల్చుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఇలాంటి పంచాయతీలు చేయకూడదమ్మా. మేము చేస్తే కనుక చాలా తప్పు అవుతుంది అనమాట. ఇదంటే అంటే మీ తల్లిదండ్రులకి వెన్నుపోట పొడిచినట్టుగా అవుతుంది. ఇది మీరు రావటం బాగానే ఉంది, ఈ కథలు నడిపించడం బాగానే ఉంది, ఉద్యోగాలు కానీ వచ్చి కడుపులు చేసుకోవటం అనేది ఈ కథ అంతా బాగానే ఉంది. దానికి మేము పంచాయతీ చెప్పి అమ్మ నువ్వే అతనికి రైటు, నువ్వు సెకండ్, నువ్వు ఫస్ట్ అంటే కనుక అది వర్కౌట్ అవ్వదు. అది మేము అలాంటివి ఎంకరేజ్ చేయం, అలాంటివి చేయడానికి ఇష్టపడకం. ఇది మన మేనేజ్మెంట్ తర్వాత మన టీం ద్వారా నేనైతే మాత్రం నా ఉద్దేశం ఏంటంటే కనుక ఇరువైపుల పేరెంట్స్కి చెప్పాలి. లెట్ ద ఎల్డర్స్ ఎటొచ్చి ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని తిట్టి కొట్టి చంపకుండా మేము కాపాడుకుంటాము, వాళ్ళకి సానుకూలమైనటువంటి వాతావరణంలో వాళ్ళ చేతే ఒక నిర్ణయం తీసుకునే విధంగా మనం డిసైడ్ చేసుకుంటే మంచిది. ఇదైతే నా అభిప్రాయం. మనం తీసుకునే నిర్ణయం కాదు. మీ తల్లిదండ్రులు ఎందుకంటే మీ అందరి జీవితాల గురించి ఎన్నో కళ్ళగానే ఉంటారు. ఆ కళ్ళన్నీ కూడా పమ్ము చేసి ఈరోజు మేము నిర్ణయం తీసుకుంటే అది పద్ధతిగా ఉండదు. ఓకే సార్. మేడం మీరేమంటారు? మేడం అసలు ఈ కేసులో మనం మాట్లాడడానికి కూడా ఏమీ లేదండి. ప్రతి ఒక్కరికి ఎట్లా అలవాటు అయిపోయిందంటే నిజంగా సఫరర్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు సాల్వ్ చేయడానికి మనం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకొని ఒళ్ళు కొవ్వెక్కి చేసే పనులకి ఇట్లాంటి కేసెస్ మనం ప్రాబ్లం సొల్యూషన్ ఇస్తే చాలా చండాలంగా ఉంటుంది. నెక్స్ట్ ప్రతి వాళ్ళకి ఇది ఒక అలవాటు అయిపోద్ది. ఎక్కడన్నా వెళ్తే మనకు ఒక షో ఉంది, ఆ షోకి వెళ్ళిపోదాం, హిట్ టీవీకి వెళ్ళిపోదాం అని. ఎంత ఒళ్ళు కొవ్వెక్కి వీళ్ళు చేసిన పనికి మనం ఎందుకు జడ్జిమెంట్ ఇవ్వాలి, మనం ఎందుకు మాట్లాడాలా? మనం మాట్లాడినా వీళ్ళకి అర్థం కాదు. తల్లిదండ్రుల మాటే వాళ్ళ మనసు స్పందనే వీళ్ళకి అర్థం కానప్పుడు
నమ్మి 3 పిల్లల్ని పంపించారు హైదరాబాదు. జాబ్ చేసుకొని కాళ్ళ మీద నిలబడి కాస్త ఏమైనా ఫైనాన్షియల్గా ఏమైనా కొనుక్కొని రండి. 2 ఆడపిల్లల్ని ఒక అబ్బాయితో ఎందుకు పంపించారంటే వాళ్ళకి వీళ్ళ మీద ఉన్న నమ్మకం, ట్రస్ట్. ఆ నమ్మకాన్ని ఎంత నమ్మక ద్రోహం చేశారంటే వీళ్ళు. ఒక అబ్బాయితో ఎందుకు 2 అమ్మాయిలు పంపించారు? చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. వీళ్ళిద్దరికి ఎవడన్నా అబ్బాయిలు లైన్ వేసినా మోసం చేయకపోయినా కాపాడతాడన్న ఒక ఉద్దేశం, అలాగే ఆ అబ్బాయికి గబుకుని ఏమన్నా తిండో జ్వరమో ఏదన్నా వస్తే వీళ్ళిద్దరూ ఉంటారన్న ఒక ఉద్దేశంతో 3కి పంపిస్తే ఒక ఇంట్లోనే ఉంచారు అంటే 1 year నుంచి వాళ్ళకి ఎంత నమ్మకం ఉండుంటది. ఆ నమ్మక ద్రోహం మీరు చేస్తే మీలాంటి వాళ్ళకి మేము ఎందుకు మాట్లాడాలమ్మా ఇక్కడ? ఇందులో ఈ 2 లేడీస్ వాళ్ళ వర్షన్ వాళ్ళది ఎట్లా ఉందంటే, మేడం నన్నే లవ్ చేశాడు, నాతోనే పరిచయం, మేమిద్దరం 3 ఫ్రెండ్స్ అయినా కానీ నేను లవర్ని కాబట్టి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఫిజికల్ రిలేషన్ పెట్టుకున్నాము. ఇంతవరకు బాగానే ఉంది. ఎందుకంటే దాన్ని అసలు మనం ఎవరు అవాయిడ్ చేయలేకపోతున్నాం. ఈ మధ్య మరి ఇంత పిల్లల దగ్గర నుంచే ఇవన్నీ స్టార్ట్ అయిపోతున్న వ్యవహారంలో. అమ్మ మీరు పవిత్రంగా కలవకండి, ఇలాగే ఉండండి అంటే ఎవడ దొరకట్లా బయట ప్రపంచంలో. ఆ తర్వాత స్టేజ్కి వచ్చారు, అది విడ్డూరంగా ఉంది. ప్రెగ్నెన్సీలు తెచ్చుకొని వచ్చి మాట్లాడుతున్నారే, అది ఎంత పాపం. పిల్లల్ని కన్నా జీవితకాలం నరకమే ఆ పిల్లలకి. మీరు అబార్షన్ చేయించుకున్నా అది పాపమే. ఏం చేద్దామని మీరు ప్రెగ్నెన్సీలు తెచ్చుకుంటున్నారు? ఎంత బేసిక్ నాలెడ్జ్ అమ్మా. ఒకవేళ మీరు ఫిజికల్ నీడ్స్ మీ పర్సనల్ అనుకుంటే దానికి తగ్గ ఉంటాయి కదా, ప్రికాషన్స్ తీసుకోవాలి కదా. ఆ అబ్బాయి బర్త్డే గిఫ్ట్గా బేబీ అడిగాడా? బర్త్డే గిఫ్ట్గా ముద్దులు అడుగుతారా? బర్త్డే గిఫ్ట్గా షికార్లుగా అడుగుతారా? బర్త్డే గిఫ్ట్గా ఓయో రూములు రిజర్వ్ చేయమని అడుగుతారు. ఇవన్నీ మీరు నమ్ముకొని వెళ్తారు. ఇంకేదన్నా అంటే నమ్మామండి, మోసపోయామండి. ముందుండాలి కదా బుద్ధి. మేజర్లు అయ్యారు అంటే ఏంటి? మీకు ఆ మాత్రం జ్ఞానం ఉంటుందనే లా అండ్ ఆర్డర్లో మార్పు చేసి అమ్మ 18 years తర్వాత అమ్మాయిలు ఆల్రెడీ బాగా ముదురు బ్యాచ్లు కాబట్టి అమ్మాయిలకి 18 years, అబ్బాయిలకి 21 పెట్టారు. ఎందుకంటే బాగా మెచ్యూరిటీ లెవెల్స్, ఆలోచన విధానాలు బాగుంటాయి లేడీస్కి అని. మీరేంట్రా బాబు అంటే ఇట్లా గాలి తిరుగుళ్ళు విచ్చలవిడి తిరుగుబోత్తనాలు చేసుకుంటున్నారు. మళ్ళీ మీకు ఫేవర్గా లా అండ్ ఆర్డర్ మాట్లాడాలా ఏంటి? ప్రెగ్నెన్సీ వచ్చేస్తే మీకు ఆఫ్టర్ ఆల్ కదా ప్రెగ్నెన్సీ తప్పండి అంటున్నారు. ఇద్దరిని అడుగుతుంటే పల్లెక అడిగామా? ఆగ మాత్రం జ్ఞానం ఉందా అని. ఆ జ్ఞానానికి ఏమంటున్నారు? ప్రెగ్నెన్సీ తప్పు. దానికంటే ఇంకా పెద్ద తప్పు ఏంటో తెలుసా? మీ తల్లిదండ్రులకు మీరు చేసిన నమ్మక ద్రోహం వాళ్ళకి ఇప్పటికీ తెలీదు. మేము ఫోన్ చేస్తామంటే మీరు అంటున్న మాట ఏంటి? అమ్మమ్మో చెప్పొద్దండి, మాకు ఇక్కడ సాల్వ్ చేసేయండి. ఏం సాల్వ్ చేయాలి? అతను వెళ్ళి బతులు అడుకోమన్నాం, 2 బతులు ఆడుతున్నాడు. మీ 2 అడుగుతుంటే మేము 2 ఎవరో ఒకళ్ళమేంటి సీతాదేవుల్లాగా కూర్చుంటాం అంటున్నారు. ఏ రకంగా న్యాయం చేయాలి మీకు? మాకేం అవసరం ఇక్కడ న్యాయం చేయడానికి? మీరు గాలి పనులు చేసుకుంటూ వస్తే ఈ స్టేజ్ మీద కూర్చొని గాలి పంచాయతీలు చేయడానికా? కాదుగా. ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి సొల్యూషన్స్ చెప్పడానికి. మీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎక్కడో తెలుసా? మా స్టేజీ కాదు, మీ ఊర్లో మీ గ్రామ పెద్ద ఉంటారు, మీ 3 కుటుంబాలు ఉంటాయి, వీళ్ళు అక్కడ కూర్చుందరు. కానీ మేము ఆల్రెడీ ఇప్పుడు ఇన్ఫామ్ చేస్తాం. అక్కడ కూర్చొని ఆ పెద్ద మనుషుల దగ్గర వాళ్ళేం పెద్ద మనిషి పంచాయతీ చేస్తారో చూసుకొని ఇలాంటి పనికిమాలిన వ్యక్తి మీ ఇద్దరిలో ఎవరికి కావాలో చూస్ చేసుకోండి. ఎవరైతే వదిలేస్తారో వాళ్ళు నిజంగా హ్యాపీగా బతుకుతారు. ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి నరకమే. ఎందుకంటే ఆయన ప్రతి సంవత్సరం బేబీలను అడుగుతూ ఉంటాడు ఆయనకు వచ్చే సంపాదనకి. మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడమంటారా? మీ అమ్మని పిలిపించారు మా షో వాళ్ళు తెలుసా? నువ్వు ఇక్కడికి వచ్చేగానే మీ షో వినేసి అబ్బా బాగా చెప్పేస్తున్నారు, ఇందులో ఒకళ్ళని ఏదో సాల్వ్ చేసేసి ఒక అమ్మాయిని లవ్ చేశాడు కదా, హానెస్టీగా పెళ్లి చేసి పంపిస్తానికి 2 మోసం చేశాడు, 2 లవ్ చేశాడు. ఆయనకి 2 కావాలి. 2 ఇచ్చేంత స్టేజ్ కాదు మాది. పిలిపించండి, వాళ్ళ అమ్మని పిలిపించండి, మాట్లాడదాం. వాళ్ళు ఏం చెప్తారు? ఇది మీ పెద్దలు డిసైడ్ చేయాల్సిన ప్రోగ్రామ్ అమ్మ, మా వల్ల కాదు. మేము ఎవరికి ఏ డెసిషన్ ఇవ్వం. ఎందుకంటే మీకు ఇంకా చాలా పనిష్మెంట్ ఉంది, అది బయట సమాజంలో పడాలి. లా అండ్ ఆర్డర్గా పడదు. ఎందుకంటే మీరు ఏం చేస్తారో నాకు తెలుసు. అన్నీ డిలీట్ చేసి ఫ్రెష్ అని చెప్పి మళ్ళీ ఇంకొకరిని చూసుకొని పతివ్రతల్లాగా వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఇతన్ని మీరిద్దరు చేసుకుంటారని నేను అనుకోను. ఎందుకంటే గ్రామ పంచాయతీలో మీటింగ్ పెట్టినాక పిల్లల కోసమని మీరు ఏమన్నా పోరాడితే పోరాడాలి తప్ప, లేకపోతే మీరిద్దరు చేసే దుకాణాలు ఏంటో మాకు తెలుసు. అయినా మీ గురించి ఊళ్ళో వాళ్ళకి తెలియాలి కదా ఎంత అసహ్యంగా బతుకుతున్నారు బయటకు వచ్చే సమాజంలో అని. ఇంకా పిల్లల్ని పంపించేటప్పుడు 1-4 సార్లు ఆలోచించి వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు ఉంటారు. అమ్మ వాళ్ళ అమ్మని పిలవండి, సాయి గారు వాళ్ళ అమ్మని. సైదమ్మ గారు రండి. అమ్మా నువ్వు వెళ్ళి అటు కూర్చో, మీ అబ్బాయి దగ్గర కూర్చో తల్లి. ఏమ్మా వాళ్ళు ఎవరో తెలుసా మీకు? తెలుసండి. ఎలా తెలుసు? తెలుసు, మా ఇంటి దగ్గర చిన్నప్పటి నుంచి పరిచయమా మీకు? ఆ పిల్లలు 3 వీళ్ళ 3 హైదరాబాద్ వచ్చి జాబ్ కోసం వచ్చారు తెలుసా? వచ్చారండి. 3 ఫ్యామిలీస్ కలిపే పంపించారా? పంపించారు. ఒకే ఇంట్లో ఉన్నారట 1 year నుంచి తెలుసా మీకు? ఒకే రూమ్ లో తెలుసు. ఎందుకు నమ్మకమా మీకు వీళ్ళ 3 మీద?
మీ అబ్బాయి ఏం చేశాడో తెలుసా? తెలవదండి. అమ్మ నిన్ను ఇక్కడికి ఎందుకు పిలిచామో తెలుసా? తెలవదండి. తెలియదు కదా, ఏం జరిగిందో స్టోరీ చెప్తాం. నీకు ఇక్కడ దాకా వచ్చేదాకా ఎందుకు చెప్పలేదు అంటే నువ్వు టెన్షన్ పడతావు, ఏం జరిగిందా అని చెప్పి నువ్వు టెన్షన్ పడతావని మా వాళ్ళు ఏం చెప్పలే. ఇప్పుడు జరిగింది ఏంటో చెప్తాం వినండి. 1 year నుంచి వీళ్ళ ముగ్గురిని మీరంతా 3 families నమ్మకంతో పంపించారు కదా. మీ అబ్బాయి ఏం చేశాడో తెలుసా? ఈ ముగ్గురు ఒక ఇంట్లో ఉండి మీ అబ్బాయి ఒక అమ్మాయికి 4 నెలలు, ఒక అమ్మాయికి 3 నెలలు కడుపు చేశాడు. అర్థమవుతుందా? ఈ తొక్కులో పంచాయతీ మమ్మల్ని చేయమని ధైర్యంగా ఇక్కడికి వచ్చారు వాళ్ళు. ఇలాంటి చెత్త పంచాయతీలు మేము చేయమమ్మా మా షోలో. ఎందుకు మిమ్మల్ని పిలిపించామంటే ఇక్కడ నుంచి మేము పంపించినా కూడా వాళ్ళు ఊర్లోకి వచ్చి చెప్పరేమో, మిమ్మల్ని పిలిపిస్తే దగ్గరుండి 3 జుట్లు పట్టుకొని తీసుకొని వెళ్ళి అక్కడ పెద్ద మనుషుల ముందు పంచాయతీ పెట్టండి. ఎవరికి ఏ న్యాయం జరుగుద్దో అక్కడే డిసైడ్ అవ్వండి. ఎందుకంటే వీళ్ళ 3 భాగవతాలు ఊరంతా తెలియాలి. వీళ్ళ పరువు అక్కడ పోవాల్సిందే. పోగొట్టుకుంటారా ఏం చేసుకుంటారా మీ ఇష్టం. ఇంకా మీ చేతిలో పెడుతున్నాం. ఊరు దాకా తీసుకెళ్ళి అక్కడ పంచాయతీ పెట్టి పోలీస్ స్టేషన్కే తీసుకెళ్తారో, గ్రామ పెద్దల దగ్గరికి తీసుకెళ్తారో, వాళ్ళ పేరెంట్స్ మీ పేరెంట్స్ అందరు మీరంతా కూర్చొని మాట్లాడుకుంటారో ఫైనలైజ్ చేసుకోండి అమ్మ. అది నీ కొడుకు చేసిన భాగవతం. ఎందుకు ఇలా చేసావు చెప్పు. మీరు ఎట్లాగే అబ్బాయిని ఇంటికి తీసుకెళ్ళండి, ఇంటి దగ్గర పంచాయతీ పెట్టండి. వెళ్ళండి అమ్మా, మేము అసలు ఇక్కడ మాట్లాడే విషయం. ఆడు చేసిన రాద్ధాంతం మేమే కనిపెట్టలేకపోయి ఎందుకు చేశాడు అన్నది మళ్ళీ మీరు ఎందుకని అడిగితే ఆడు ఏం చెప్తాడు? మీకు కూడా తగ్గ పనిష్మెంట్ ఊళ్ళోనే జరిగింది. పోండి వెళ్ళండి. కడుపులు తెచ్చుకొని ఇక్కడికి వచ్చేస్తారు ఊపుకుంటా. అవును పాపం అనవసరంగా పిలిచినట్టు నాడు బాధ తెలియాలి మేడం. ఎందుకు అంటే ఇప్పుడు మనం వీళ్ళ ముగ్గురిని పంపించినా వీళ్ళు ఇక్కడికి డ్రామాలు ఆడేస్తారు. అమ్మో ఇది ఊర్లో తెలిస్తే పరువు పోతుందేమో అని. ఇక ఎవరో 2 మగపిల్లలు పెళ్లి సంబంధాలు వస్తే వాళ్ళు మోసపోవాల్సిందేగా. వీళ్ళ భాగవతాలు ఏంటో 3 కలిసి ఉంటారా, ఎవరేం చేసుకుంటారా అనేది ఊళ్ళో డిసైడ్ అవనివ్వండి. షాక్ అయిపోయింది. అవును, అసలు ఆవిడకి మాటలు కూడా రావట్లేదు చివరికి. పెద్దవాళ్ళ ఇష్యూ మేడం ఇది. మనం డిసైడ్ అయితే చేసేది కాదు, లీగల్గా కానీ మోరల్గా కూడా. కరెక్టేనండి. ఓకే మేడం. సో అదండి డాక్టర్ గారు అండ్ అలాగే మేడం చెప్పింది విన్నారు కదా, వాళ్ళ పరిస్థితిలో ఎలా ఉండాలి అనేది. సో డెఫినెట్గా అక్కడ చేసే వాళ్ళందరూ కూడా కొంచెం బుర్రబెట్టి ఆలోచించి ఏదున్నా సరే మీ పేరెంట్స్తో డిస్కస్ చేయండి అని చాలాసార్లు చెప్పాం, మళ్ళీ చెప్తున్నాం. సో మరో కథతో మళ్ళీ కలుద్దాం.